జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ బేడా మండపం వద్దకు తీసుకువచ్చి విశేష పూజలు చేశారు. తర్వాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో నదీ జలాలు, పండ్ల రసాలు, పంచామృతాలు, వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామివారికి దీప ధూప నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి ప్రదక్షిణం నిర్వహించనున్నారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఈరోజు నిత్య కళ్యాణం నిలిపివేశారు. వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ఏకాశీతి కలశ అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది ఏకాన్నికంగా జరిగేటువంటి ఉత్సవం. దీనిలో భాగంగా ముందు రోజైనటువంటి నిన్నటి రోజు స్వామివారికి గోదావరి నది నుండి తీర్థాన్ని తీసుకురావడం, ఆ తర్వాత ఇక్కడ రక్షాబంధనాది కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురారోపణాది కార్యక్రమాలన్నీ జరిపిన పిమ్మట అగ్ని ప్రతిష్టాపనం, ఆ తర్వాత మహాకుంభ స్థాపనం. ఈ